హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్ఫో ఎక్స్ప్లోరర్. అందరికీ నమస్కారం అండి. ప్రజెంటు నేను శ్రీశైలంలో ఉన్నాను. ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠాలలో 6వ శక్తిపీఠమైన శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలను మీకు చూపించేందుకు నేను శ్రీశైలం వచ్చాను. ఉగాది ఉత్సవాలను పురస్కరించుకొని అమ్మవారిని అయ్యవారిని వివిధ వాహనాలపై బయట ఊరేగింపుగా భక్తులకు దర్శనమిచ్చారు. కాగా చివరి రోజు ఈ తేరు ఉత్సవం అంటే అమ్మవారిని అయ్యవారిని ఈ రథోత్సవం మీద ముఖ్యంగా అమ్మవారిని ఊరేగించడం జరుగుతుంది. సో అదే మీకు చూపిస్తున్నాను. ఉగాదిని పురస్కరించుకొని కర్ణాటక నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు శ్రీశైలానికి. వాళ్ళు శ్రీశైలానికి 10 రోజుల ముందే ఇక్కడికి వచ్చి ఇక్కడే వండుకోవటం తినటం ఇక్కడే ఉన్నారు 10 రోజుల నుంచి. ఇక ఈరోజు లాస్ట్ రోజు అనమాట. ఈరోజు ఈ తేరు ఉత్సవం చూసుకొని అమ్మవారికి అదిగో చూడండి విసురుతూ ఉంటారు. అవి ఎండు ఖర్జూర పళ్ళు ఆ రథానికి విసిరి అవి తగిలి కింద పడంగానే అమ్మవారు తిరిగి ఇచ్చినట్లుగా భావించి వాటిని ఏరుకొని ఇంటికి తీసుకెళ్తూ ఉన్నారు. ఓం నమ శివాయ అనే శబ్దంతో చుట్టుపక్కల ప్రాంతమంతా దద్దరిల్లుతుంది. ఎటు చూసినా ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రోచ్చారణ జనాలందరూ ఒకే విధంగా ఉచ్చరిస్తూ ఉన్నారు. ఈ తేరు అనే రథోత్సవానికి ముందుగానే 3 గంటలకే నేను ఇక్కడికి చేరుకున్నాను. వాస్తవానికి 5:30కి స్టార్ట్ అవుతుంది. కానీ అప్పుడు ఆ జనంలో నేను షూట్ చేయగలనో లేదో అని భయం వేసి ముందుగా 2 గంటలకే స్టార్ట్ అయ్యి నిదానంగా 2:30-3 కల్లా ఇక్కడికి చేరుకొని దగ్గరలో ఉన్నాను. సో మీకు ప్రతిదీ కూడా వివరంగా చూపించాలనేసి ఇక్కడే ఉన్నాను. ప్రతి ఒక్కటి మ్యాక్సిమం షూట్ చేసి చూపిస్తాను. తల్లి లాంటి వారు చాలామంది వయసు పైబడిన వారు ఇక్కడికి రావాలని కోరుకున్నా రాలేకపోతూ ఉంటారు. వాళ్ళు ఈ విధంగా దగ్గరగా చూపించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల కొద్దిగా చూసి సంతోషపడే అవకాశం ఉంది. ముఖ్యంగా నా తల్లి మాత్రం నేను చేసిన ప్రతి ఒక్క వీడియో చూసి సంతోషపడింది. నా కోసమే చేస్తున్నావురా అంటుంది. ఏది ఏమైనప్పటికీ అలాంటి వారి కోసం నేను ఇక ముందు కూడా ఎన్నో వీడియోలు చేసి పెడుతూ ఉంటాను. చూడండి, లోపల నుంచి మన రథానికి ముందు ఊరేగింపుగా కోలాటం వాళ్ళు కొన్ని రకరకాల వేషధారణలతో వస్తూ ఉన్నారు. తిలకించండి. వాళ్ళు బహుశా ఆ స్టాండ్ మీద ఉన్న వాళ్ళు అమ్మవారికి ఇవి పూలదండలు సమర్పించాలని తీసుకొచ్చారు. పెద్ద పూలదండలు అవి అందించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇటుపక్క నుంచి అలంకరణ జరుగుతూ ఉంది. ఓ పక్క నుంచి రెండో పక్క నుంచి. ఓ పక్క టైం అయిపోతుంది, ఓ పక్క ఏమో ఈ ఇల్లు అసలు ఇంటలేదు. ఆ రథానికి చుట్టుపక్కల వాటి కోసం ఏరుకుంటూ మళ్ళీ పైకి విసిరేస్తూ దొరికిన వాటిని తీసుకొని ఇంటికి తీసుకెళ్దామని ఆత్రంతో వాళ్ళు చూడండి అదిగోండి పూలదండలు అవి అమ్మవారికి సమర్పించడానికి తీసుకెళ్తున్నట్టున్నారు.
రథానికి అలంకరణ చాలా అద్భుతంగా చేస్తూ ఉన్నారు. ఆ పూల డిజైన్స్ శివలింగం వచ్చేటట్టుగా శివయ్యని దర్శించుకునే విధంగా ఆ భావన కలిగించేలా పూలదండలను మాత్రం చాలా బాగా రెడీ చేస్తున్నారు. ఇంకా టైం ఉందండి, నేను ముందుగానే వచ్చాను. ఈ ఉగాదికి ముందు రోజు రాత్రి వీరశైవుల విన్యాసాలు అస్సలు కళ్ళు మైమరిపించేలా చేశారండి వాళ్ళు. ఆ విన్యాసాలు రాత్రి తీశాను, నేను తీసి వీడియో అప్లోడ్ కూడా చేశానండి, చూడండి, మన ఛానల్లో ఉంటుంది ఆ వీడియో. నిప్పుల్లో నడవడం, పెద్ద పెద్ద శూలాలతో గుచ్చుకోవటం, అసలు పెద్ద తాడుని నోట్లో నుంచి లాగటం, చూస్తుంటేనే తట్టుకోలేని పరిస్థితి లాగా ఉంది. కానీ ఆ భక్తిలో ఉన్న వాళ్ళకి ఏమీ కాదు అని వాళ్ళు నిరూపించారు. ఇదిగోండి, వీళ్ళు పల్లకీలో ఊరేగింపుగా తీసుకొస్తూ ఉన్నారు. మల్లమ్మ, బహుశా మల్లమ్మ లాగా అవునండి, మల్లమ్మని ఫోటో పెట్టి పల్లకీలో ఊరేగింపులాగా తీసుకొని వస్తున్నారు. అదిగోండి వీడియోలో కనపడుతున్నాయి చూడండి, అవి గొడుగులు అన్నమాట. అంటే అమ్మవారికి అయ్యవారికి గొడుగుల రూపంలో వివిధ రకాలైన ఆకృతులతో చాలామంది విన్యాసాలు చాలా బాగా చేశారు. ఒకళ్ళేమో పెద్ద త్రిశూలం చేసుకొని వచ్చారు, ఇంకా అది పైకి లేపలేదు, కిందే ఉన్నట్టుంది. ఆర్మీ వాళ్ళు, పోలీసులు ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తున్నారు జనాన్ని. వేల మంది ఉన్నారండి, వేల మంది ఉన్నారు ఈ రథం దగ్గర. పొరపాటున ఎవరన్నా ఒక గుప్పిడి ఇసుక పైకి జల్లితే ఒక్క ఇసుక రేణువు కూడా కింద పడదు. ఆ విధంగా ఉన్నారు. మనిషికి ఒత్తుకుపోయి ఉండం. ఇంకా నయ్యం కొండ మీద ఉండాం కాబట్టి చెమట పోయట్లేదు ఎంత ఎండ వేసినా కానీ. ఆ భక్తిలో ఉన్నప్పుడు ఏదీ తెలియదేమోనండి ఇప్పుడు అనిపిస్తుంది. ఇదిగోండి త్రిశూలాన్ని లేపుతూ ఉన్నారు పైకి. ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు దాకా కింద ఉంది, ఇప్పుడు పైకి లేపారు. దాంతో సమానంగా రకరకాల ఆకృతులు. అద్భుతం అండి. అసలు ఈ దృశ్యం చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. ఆ జనం ఎటు చూసినా సరే కర్ణాటక వాసులే. ఇంతమంది కర్ణాటక వాసులు ఇన్ని రోజుల ముందు వచ్చి ఇక్కడ ఎందుకు ఉంటున్నారు అనేది చాలా మందికి తెలుసు, కానీ తెలియని వాళ్ళకి చెబుతున్నాను వినండి. భ్రమరాంబికాదేవిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి మల్లయ్యని అల్లుడుగా భావిస్తారు. దానికోసం ఉగాదిని పురస్కరించుకొని అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర సమర్పించడానికి వస్తారన్నమాట. వచ్చి 4 రోజులుండి వెళ్తూ ఉంటారు. వాళ్ళ భక్తి అనిర్వచనీయం. ಪ್ರಾರಂಭವಾಗಲಿದ್ದು ಎಲ್ಲ ಸಕಲ ಸದ್ಭಕ್ತರು ಈ ಮಲ್ಲಿಕಾರ್ಜುನನ ಒಂದು ಕುಟುಂಬ ದೂರವಿಲ್ಲ ಮಹಾ ಸ್ವಾಮಿ ಮಾತನಾಡುವುದು, ಶ್ರೀ ಸಣ್ಣ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಮಾತನಾಡುವುದು ಎಲ್ಲ ಭಕ್ತರಲ್ಲಿ ಎಲ್ಲ ಸಕಲ ಸದ್ಭಕ್ತ. కామెడీ ఏంటంటే ఎవరో అటు పక్క నుంచి ఆ ఎండు ఖర్జూర విసరంగానే ఇటు పక్కన వచ్చి ఒక ఆయన పాపం అప్పుడే జుట్టు లేదు, క్యాప్ తీసుకొని ఇలా అనుకుంటున్నాడు. ఠక్ అని క్యాప్
తల మీద తగిలింది. ఇంకా ఆయన బాధ వర్ణనాతీతం. ఆయన మళ్ళా ఆ ఖర్జూర పండుగ తీసుకొని జేబులో వేసుకున్నాడు. అంటే వీళ్ళెవరూ కూడా ఆ ఖర్జూర పండు దొరికితే మాత్రం వదలరు. ಎಲ್ಲ ಸಕಲ ಕರ್ನಾಟಕದಿಂದ ಪರರಾಜ್ಯಗಳಿಂದ ಬಂದಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ನನ್ನ ಆತ್ಮೀಯ ಸಶಸ್ತ್ರದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸಿಕೊಳ್ಳಬೇಕೆಂದರೆ ಇನ್ನೂ ಕೆಲವು ನಿಮಿಷಗಳಲ್ಲಿ ಈ ಒಂದು ಶ್ರೀಶೈಲ ಚಂದ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಸ್ವಾಮಿಯ ಹಾಗೂ ಭ್ರಮರಾಂಬ ಮಹಾತಾಯಿಯ ಒಂದು ಮಹಾರಥೋತ್ಸವ ಪ್ರಾರಂಭವಾಗಲಿದ್ದು ಎಲ್ಲ ಮುನೇನೂರಿನ ಕೃಷಿ ತಾಲೂಕಿನ ಸಕಲ ಸಶಸ್ತ್ರಗಳು ಈ ಒಂದು ಮಹಾರಥೋತ್ಸವಕ್ಕೆ చూడండి, దేవాలయం నుంచి రెండు వస్తున్నారు వీళ్ళు జనం. ఆ రథం ముందు కోలాహలం ఆడటానికి కానీ అలా రకరకాల వేషధారణలతో ఉన్నారండి. చూపిస్తున్నాను చూడండి. నాకు ఒక బ్యాచ్ వెళ్ళారు ఆల్రెడీ కోలాటం వాళ్ళు, సెకండ్ బ్యాచ్. స్టార్టింగే అందరికంటే ముందు ఒక గుర్రం వచ్చింది, కానీ ఈ గుర్రంని అక్కడ సైడ్ చేశారు. చూడండి, అమ్మవారి వేషధారణల అమ్మాయి. రకరకాల వేషధారణలు, సూపర్లను చూపు తిప్పుకోలేని విధంగా. ఉత్సవమూర్తులు గుళ్ళో నుంచి బయటకు వస్తూ ఉన్నారు. చూడండి, పల్లకీలో తీసుకొని వస్తున్నారు అమ్మవారిని, అయ్యవారిని. ఓం నమ శివాయ ధ్వనులతో మారు మోగిపోతూ ఉంది. పోలీసు సిబ్బంది కోసం సహకారంతో పెంచుతారు, పెంచుతారు. బాగా గౌరవ మల్లికార్జున ಆಗಮಿಸಿದ್ದಾರೆ. ಉತ್ಪತ್ತಿ ಟೆಂಗ ಇವತ್ತು ಬೆಲ್ಲ ಯಾರು ಒಯ್ಯಬೇಡಿ. ಓಂ ನಮಃ ಶಿವಾಯ, ಓಂ ನಮಃ ಶಿವಾಯ, ಓಂ నమస్కారం చేసుకోండి. అమ్మవారు అయ్యవారు
ఊరేగింపు కోసం విగ్రహమూర్తులు రూపంలో ఆల్రెడీ వచ్చేసారు. చూడండి, దండం పెట్టుకోండి. విగ్రహమూర్తులను, ఉత్సవమూర్తులను ప్రవేశం చేపిస్తున్నారు. ದಯವಿಟ್ಟು ಭಕ್ತಾದಿಗಳು ಕಳ್ಳರಿಗಿಂದ ಎಚ್ಚರಿಕೆ ಇರಬೇಕು. ಹೋದ್ರೆ ಎಲ್ಲ ದಯವಿಟ್ಟು ಹುಷಾರಿರಬೇಕು. ಕಳ್ಳರಿಗಿಂದ ಎಚ್ಚರಿಕೆ ಇರಬೇಕು. ತಾವು ಕಾಪಾಡಿಕೊಳ್ಳಬೇಕು ವಿನಂತಿ. ಈಗ ಪ್ರಾರಂಭವಾಗುತ್ತದೆ. ಎಲ್ಲರೂ ಕೂಡ ಪ್ರಸಾದವನ್ನು ನೀಡಬೇಕು ಹೊರತು ಇಲ್ಲಿ ಸೂರ್ಯನ ಬೆಳ್ಳಿಗೆ ಬಗೆಯಬಾರದು. ಎಲ್ಲರಿಗೂ ವಿನಂತಿ. ಮಹಾತ್ಮಲ್ಲಯ್ಯ. ಓಂ ಗಣಾನಾಂ ತ್ವಾ ಗಣಪತಿಂ ಹವಾಮಹೇ ಕವಿಂ ಕವೀನಾಮುಪಮಸ್ರವಸ್ತಮಂ ಯಂ ಬ್ರಹ್ಮಣಾಂ ಬ್ರಹ್ಮಣಸ್ಪದ ಆನಶೃಣ್ವನ್ನೋ. చూడండి, జస్ట్ నా మొబైల్ కింద పడిపోయింది. కారణం ఏంటంటే నా పక్కన ఉన్న ఆయన ఎండు ఖర్జూర విసురుతూ చేత్తో బలంగా మొబైల్ని కొట్టాడు. దానివల్ల మొబైల్ కింద పడిపోవటం, రథం కూడా కదిలించి చూడండి, స్టార్ట్ అయింది. చూడండి, జనాలు అంగరంగ వైభవంగా కొన్ని లక్షల మంది రథం చుట్టూ ఉన్నారండి. ఓం నమశివాయ అనే నాదంతో మారుమోగిపోతుంది. ఈ రథం ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఉన్నటువంటి నంది సర్కిల్ వరకు వెళ్ళి మళ్ళా రిటర్న్ వచ్చేస్తుంది. సో ఈ జనాల్లో నేను సాధ్యమైనంత వరకు అక్కడ దాకా వెళ్ళడానికి ట్రై చేస్తాను. అసలు వెళ్ళలేకపోతున్నా. ముందు ఇసుకే కింద పడిపోతే ఇంక నేనేం ముందుకు నడుస్తాను చెప్పండి. ಆಮೇಲೆ ಬಲಿ ಸಕ್ಕರೆ ಮಳೆಯಬಾರದು. ಆಮೇಲೆ ಜನ ನೂಕುನುಗ್ಗಲು ಮಾಡುವಂತೆ ನಿಮ್ಮ ಜಾಗವನ್ನೇ ಸರಿಯಾಗಿ ನಿಂತುಕೊಂಡು ಓಮ್ನಿಗೆ ಮಾಡಬೇಕು. వీడియోను చూసి అందరూ
మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని కోరుకోండి, కంపల్సరిగా మీరు కోరిన కోరిక నెరవేరుతుంది అనడానికి చాలా నిదర్శనాలు అయితే ఉన్నాయి. సో ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.